ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది మన భారత్ వాళ్ళు స్టార్ట్ చేసేలా ఉన్నారా అంటే ఎస్. బికాస్ గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ లో జరుగుతున్న అన్యూజువల్ యాక్టివిటీస్ ని కంపేర్ చేసుకుంటే దేర్ మైట్ బి అ ఛాన్స్. ఫస్ట్ వచ్చేసి చైనా అండ్ టర్కీకి సంబంధించిన ఈ మిలిటరీ కార్గో అనేది పాకిస్తాన్ లో డిప్లాయ్ అవ్వడం. అండ్ నెక్స్ట్ ఇండియా ఫేసింగ్ ఏరియాస్ లో పాకిస్తాన్ వాళ్ళు 250 చైనీస్ మేడ్ SH-15 సెల్ఫ్ ప్రొపైల్ ట్రక్స్ ని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సౌదీ, టర్కీ, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే ఇట్స్ లైక్ ఇస్లామిక్ నాటో అన్నమాట. ఒక దేశం మీద ఏదైనా అటాక్ జరిగితే 3 కంట్రీస్ రెస్పాండ్ అవ్వడం. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫీల్డ్ మార్షల్ గా ఉన్న ఆసిమ్ మునీర్ కి ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ లా ప్రమోట్ చేయడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు. అంటే 1 పర్సన్ విత్ 2 ఇంపార్టెంట్ పొజిషన్స్. అండ్ నెక్స్ట్ బలూచిస్తాన్ లో ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇది మనకు తెలిసిందే. అండ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, వెస్ట్ లో ఇరాన్ యుఎస్ఏ కాన్ఫ్లిక్ట్ ఇన్ విచ్ పాకిస్తాన్ అందులో స్పెక్టేటర్ గా కాదు మీడియేటర్ గా వాళ్ళ లెవరేజ్ ని డిప్లొమాటికల్లీ పెంచుకోవాలని చెప్పి చాలా ట్రై చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్ డాట్స్ అని కనెక్ట్ చేసుకుంటే వీ కెన్ ఫైండ్ అ ప్యాటర్న్. మిలిటరీ రియార్మెంట్, ఆర్టిలరీ డిప్లాయ్మెంట్ అండ్ అన్యూజువల్ మిలిటరీ కార్గో డిప్లాయ్మెంట్, మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ మిలిటరీ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆసిమ్ మునీర్. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కంపేర్ చేసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అవుతుందా ఖచ్చితంగా అంటే దేర్ ఈస్ అ ఛాన్స్. కానీ ఆన్ గ్రౌండ్ వార్ అనేది ఇప్పుడప్పుడే జరగకపోవచ్చు. ఇప్పుడైతే పాకిస్తాన్ దగ్గర నుంచి లార్జ్ స్కేల్ లాజిస్టిక్ మూవ్మెంట్స్ అండ్ ఈ ఫోర్స్డ్ మొబిలైజేషన్ అండ్ ఆపరేషన్ డిప్లాయ్మెంట్ అనేది ఒకటేసారి కనబడతాయో అప్పుడు మన సైడ్ నుంచి రెస్పాన్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటది. మన భారత్ చాలా క్లియర్ గా ఉంది. ఆపరేషన్ సింధూర్ 1 కంటే ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. ఆన్ గ్రౌండ్ బ్యాటిల్ అనేది స్టార్ట్ అయితే సిచ్యువేషన్స్ కూడా చాలా వర్స్ గా చూడాల్సి వస్తుంది. వాళ్ళు యాక్చువల్లీ ఈ విషయం మనకంటే ఎక్కువ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు అండ్ వాళ్ళు ఇంకా బెటర్ ప్లానింగ్ లో కూడా ఉంటారు. సో దిస్ ఇస్ ఇట్. ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్, జై భారత్.